సో ఇప్పుడు ఈ సినిమాలో నాగుల క్యారెక్టర్ చూసి ఎంతమంది ఫోన్ చేసినారు ఇప్పటికి మీకు వచ్చినటువంటి కాల్స్ కానీ? ఒక 7-8 మంది కాల్ చేసిర్రు శ్రీ. ఓకే. ఆ విషయంలో హ్యాపీ అనిపిస్తుంది. 7-8 మంది కాల్ చేసిర్రు. నాకు మంచి అప్లాజ్ అంటే మన జబర్దస్త్ వేణని ఇచ్చిండు. ఓకే. ఫోన్ చేసి అరే మస్తు చేసినవరా కొమరం, నన్ను అసలు నేను ఇంత ఊహించలేదు, కానీ నీ కళ్ళేంద్ర అట్లున్నాయి, ఒక బీహార్కి వెళ్ళి వచ్చిన సైకోగాడు ఉన్నట్టున్నావు, నేను చూస్తే భయం వేస్తుంది, చాలా బాగా చేసిన. అంటే ఆయన ఒక సక్సెస్లో ఉన్నాడు, పెద్ద డైరెక్టర్ అయిపోయిండు. ఆయన నాకు కాల్ చేసి చెప్పాల్సినంత అవసరం లేదు, అయినా సరే నాకు కాల్ చేసి నాకు బూస్టప్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. వేనన్నా థ్యాంక్ యూ సో మచ్. ఎల్లమ్మలో కూడా నేను ట్రై చేస్తారా మంచి క్యారెక్టర్ చేద్దు అన్నాడు. సుధాకర్ అన్న అని ఒక హీరో ఉండే, కిక్కులో కానిస్టేబుల్ ఉంటాడు, చనిపోతాడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉంటాడు, తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు, చాలా సినిమాలు చేసిండు. ఆయన అమెరికా నుంచి కాల్ చేసి ఒక 1/2 అవర్ మాట్లాడాడు. కొమరం మిరగదీసే అంటే ఒక్క కాల్ కాదు శ్రీ, అసలు వాళ్ళే కాదు, నిజంగా చెప్పనా ఇప్పటికీ నా ఫోను 5 days నుంచి రింగ్ తర్వాత రింగ్ తర్వాత నాన్ స్టాప్ మోగుతుంది. ఇన్స్టాలో ఇన్స్టా ఫ్రెండ్స్ అందరికి ఫాలోవర్స్ ఒకటే చెప్తున్నా, ఒక 6,000-7,000 మెసేజ్లు ఉంటాయి నాకు, కొలాబ్ కొట్టండి అని, కంగ్రాట్స్ అంటే నిన్ను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అని. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా తప్పుగా అనుకోకండి, సినిమా హిట్ కాగానే మా మెసేజ్లు చూస్తాడు, అది కాదన్న 6-7 వేల మెసేజ్లు ఉన్నాయి, ఇక్కడ వాట్సాప్లో ఒక 4-5 వేలు ఉన్నాయి, ఈ మళ్ళీ ఫోన్ కాల్స్, ఈ బిజీలో ఎన్ని ఓపెన్ చేయగలలేను కాబట్టి అందరికి ఒక వీడియో పెడతా, థ్యాంక్ యూ. ఈ వీడియో నన్ను తప్పుగా మాత్రం అనుకోకండి, మీ కొమరక్క ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యి, నా రూమ్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ డైరెక్ట్ అయ్యారు, అంతా అయ్యారు, కానీ ఒక్కరు కూడా నన్ను సినిమాలో పెట్టుకుందాం, వీనికి మంచి రోల్ ఇద్దామని అనుకోలేదు. మీకు ఎందుకు నచ్చింది, ఎందుకు తీసుకున్నాను? మీరు అక్కడ స్టేజ్ మీద మాట్లాడిన బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరెవరు ఉన్నారో మీతో ఉన్నాడు, పేరు అవసరం లేదు కానీ మీకు మీరు చెప్పాలంటే పర్లేదు. రూమ్లో అంటే రూమ్లో కాదు, అంటే రూమ్లో అని కాదు కానీ కలిసి మన సర్కిల్లో ఉంటారు కదా. ఇప్పుడు నువ్వు యాక్టర్ కావాలని చాలా రోజుల నుంచి తిరుగుతున్నావు శ్రీ, నువ్వు నేను క్లోజ్. ఇప్పుడు ఎట్లయినా నువ్వు నేను క్లోజ్ నార్మల్గా, నీ కెరియర్ స్టార్టింగ్ నుంచి అన్న అనుకుంటే నాకు మస్తు లైక్ చేస్తావని నాకు ఇష్టం. నేను ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయినా, నువ్వు దానికోసమే యాక్టర్ అవ్వాలనే తిరుగుతున్నావు. నీకు తెలుసు, నాకు తెలుసు నీ స్టామినా ఏంది, శ్రీ ఎంతవరకు చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అని తెలిసి కూడా నేను లైట్ తీసుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అరే నీ అమ్మ 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నా, మా అన్నయ్య నన్ను లైట్ తీసుకుంటే బయటోడు ఎవడు ఆలోచిస్తాడు అబ్బా నా గురించి, అంటే నా గురించి తెలిసినోడే నన్ను పట్టించుకోకపోతే తెలియనోడు ఎందుకు పట్టించుకుంటాడు అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. అది కొన్ని సందర్భాల్లో ఫీల్ అయినా నేను, అరే నా గురించి అన్నీ తెలుసు, నేను అనేది అన్న సెట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను సారే అని పిలుస్తా, మీకు దూరంగా ఉంటా, నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి చాలు అంటే, ఆకలి అదే యాక్టింగ్ అవకాశం ఇవ్వండి చాలు అని. ఏమో పాపం వాళ్ళకు ఇచ్చే సిచ్యువేషన్లో లేరో ఏంటో మరి, కానీ ఆ సందర్భంలో వాళ్ళ మాట అక్కడ నడుస్తుందో లేదో వాళ్ళని కూడా నేను అర్థం చేసుకోవాలి కదా. అట్లని నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకపోయేది. ఇప్పుడు ఈ సినిమాలో రవితేజకు మీకు వచ్చిన కాంబినేషన్లో రవితేజ గారు మీకు ఏమైనా మంచి అప్లాస్మెంట్ ఇచ్చిన సందర్భము, లేకపోతే హ్యాపీ మూమెంట్ అట్లా ఏమైనా ఉన్నాయా, అట్లా షేర్ చేసుకోవాలనుకుంటా? హ్యాపీ మూమెంట్ కన్నా సార్తో నేను ఒక మాట అన్నంటే, సార్ నేను మీతో చేయడం అదృష్టం సార్ నాకు, అంటే అవన్నీ అదే కొంచెం వేరే స్లాంగ్ ఉంటుంది కదా అన్నది, ఆ స్లాంగ్లో నేను వీడియో కాదండి, నీ టైము నీ టైమింగ్ నీ అదృష్టం అవన్నీ నడవాయి అనేసరికి నీ షాక్ అయినా. ఇంకే ఎవరైనా చిన్న చిన్న యాక్టర్లే అన్న మీతో చేయడం థ్యాంక్ యూ రా అంటారు, అనే సార్ అవి ఉండవు ఇక్కడ, నీ టైము నీ టాలెంట్ నీ అదృష్టం ఎవరితోనే చేయొచ్చు నువ్వు, డోంట్ వరీ అన్నాడు. అంటే ఆయన ఎంత పాజిటివ్గా ఉన్నాడు సారు, అంటే ఎంత పాజిటివ్గా ఉన్నాడు అంటే నాతో చేయడం అదృష్టం రా అని ఫీల్ కూడా కానిస్తలేడు అసలు. చాలా పెద్ద హీరో, మళ్ళీ చాలా పెద్ద హీరో అసలు మనందరికీ. అంటే ఇండివిజువల్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి నానన్న కానీ రవితేజన్న కానీ ఒక ఇన్స్పిరేషనే, అరే వీళ్ళకి మనం కూడా ఎదగొచ్చు ఏదో ఒక రోజు అని. ఇప్పుడు నేను గతంలో చాలా ఇంటర్వ్యూస్ చూసినా, మీ హోటల్లో పనిచేసిన టైం నుంచి, అంటే మీ మొత్తం నాకు రన్ అవుతుంది మీరు గతంలో ఎంత కష్టాలు కూడా. ఒక్కసారి ప్రేక్షకుల కోసం, ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయింది కదా నాగులు, ఈ సక్సెస్ అయిన నాగులనే చూస్తారు, అబ్బా నాగులు సక్సెస్ అయిన రాలే, కొమరం కొట్టిన రాబాయ్ అంటారు, కానీ ఈ కష్టం వెనుక, అదే ఈ సక్సెస్ వెనుక మీరు ఎంత కష్టపడ్డారు ఒక్కసారి స్టార్టింగ్ కెరియర్లో? స్టార్టింగ్ కెరియర్ అంటే నేను షార్ట్ కట్లో చెప్తా సరే, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చెప్పిరావు.
నా కెరియర్ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుండి నేను 10th అయిపోయినప్పటి నుంచి దగ్గర దగ్గర కోటి కామత్ ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్ల్లో కామత్ హోటల్ ఉడిపి వాళ్ళది, నందిని, సందర్శిని, సుదర్శన్, ఆల్మోస్ట్ ఉడిపి హోటల్స్ ఒక 26 హోటల్స్లో పనిచేసిన. కోటి సిగ్నల్స్ దగ్గర ఉమెన్స్ కాలేజ్ ముందు గొడుగులు అమ్మేవాడిని. ఎఫ్ఎం రేడియోలో వచ్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఎఫ్ఎం రేడియో చిన్నప్పుడు 10th క్లాస్ ఏదో అంత చిన్న, నేను అప్పటికే కోటిలో బేగం బజార్ పోయి ఎఫ్ఎం రేడియోలు వేసుకొని వచ్చి బ్యాగ్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ అమ్మేటోడిని కాలేజ్ పిల్లలకి. వానాకాలంలో సిగ్నల్ దగ్గర గొడుగులు అమ్ముతుంటే కోటి ఇది ఉంది కదా, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ దగ్గర నైటీలు, స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, మ్యాజిస్క్లేట్ హ్యాబిట్స్ బిగ్ బజార్ ఉందా దాని ముందు మ్యాజిస్క్లేట్ బుక్కులు అమ్ముతుంటే చిన్నపిల్లలకి ఇట్లా రాస్తే పడతాయి తీసేపోతాయి. ఆ మ్యాజిస్క్లేట్ బుక్కులు ఇంకా రకరకాల అన్ని, అంటే హోటల్లో పనిచేస్తుంటే హోటల్లోనే చిన్నది స్టోర్ రూమ్ పెట్టినండి. మనం హోటల్లో 8 hours పని చేస్తున్నాం, 8 hours పని చేస్తున్నాం. మిగతా టైం అంతా మా ఫ్రెండ్స్ అందరు పండుకునేది. అరే నేను అనేది, నీ అయ్యా మనం వచ్చింది పండుకోనిక నారా, అమ్మ అయ్యా ఊరు బర్రె గొర్రె మనిషిని విడిచిపెట్టి వచ్చింది ఎందుకు? పైసా కోసం వచ్చినాం, దొంగతనం చేయకుంటే చాలు, నువ్వు ఒక్కటే పని చేయి అంటే ఏం పని ఉంటుంది రా, పండుకుందాం పట్టు, సినిమా కోదాం పట్టు. నేను ఎన్నడూ పండుకోకపోయేది శ్రీ. అయిపోయింది ఆ డ్యూటీ, టక్క తినాలి, బేగం బజార్ పోవాలి, మాల వేసుకోవాలి, వచ్చాలి, సిగ్నల్ దగ్గర ఉండాలి, ఆ జగదీష్ మార్కెట్, కోటి, హ్యాబిట్స్ అదంతా నిలబడి అమ్మాలి. మళ్ళా ఈ గ్యాప్లో కూడా స్టాఫ్ ఒక 50 మంది ఉంటే ఈ స్టాఫ్ అందరు కిందికి పోయి కిరాణా సామాన్ తెచ్చుకుంటారు కదా, బ్రష్లు అవి ఇవి. నేనేం చేస్తున్నా అంటే వీళ్ళు ఎందుకు కిందికి పోవాలి, మనకిచ్చిన ట్రాక్లోనే కిరాణా షో పెట్టినంటి పెట్టి సబ్బు కావాలన్నా తీసుకో రాసుకుంటుంటే నెల జీతం వచ్చిన అన్ని వసూలు చేసుకుంటుండే. డ్యూటీ చేస్తుంటే వెయిటర్ డ్యూటీ చేసినప్పుడు అందరికన్నా ఎక్కువ టిప్స్ నాకే వచ్చేది. నేను ప్రేమగా మాట్లాడుతుంటే ఒక మసాలా దోశ ఉంటుంది కదా, సార్ ఏం కావాలి సార్, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఉత్తప్పం, పెసరెట్టు, పూరి, ఇడ్లీ, వడ, బటన్ ఇడ్లీ, బటన్ వడ, బటన్ అన్నీ టక్ చెప్తుండే. వాళ్ళకి ఏదన్నా దోశ లేట్ అయింది అనుకో కవర్ చేస్తుండే, సార్ మీకోసం ఫ్రెష్ పిండి వేసాను సార్, మీరు చెప్పండి సార్ పాతది ఉంది పిండి వేసిమంటే వేసిస్తాం. అంటే వద్దు నువ్వు కొత్తది వేసుకురా. నేనే సాంబార్ అయిపోకముందు, సార్ సాంబార్ ఏమన్నా కావాలా సార్, గట్టి చట్నీ ఏమైనా తింటారా, అల్లం చట్నీ వేయాలా, టిప్స్ కోసం అంత మర్యాదగా సర్వీస్ చేస్తుండే. నాకు ఒక్కడికి టిప్స్ ఎక్కువ వస్తుండే. అంటే అంత పని చేస్తూ మళ్ళీ ఏం చేస్తుంటే మనం ఎట్లాగో ఖాళీగా పని చేస్తున్నాం, వెయిటర్గా తిరుగుతున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం. మోరీ చేసేటప్పుడు అరే ఇక్కడ నేపాలీలు ఉన్నారు, మనం నేపాలీ ఎందుకు నేర్చుకోవద్దు అని ఒక 20 words లాగా నేపాలీ నేర్చుకున్నా. తర్వాత కన్నడ వాళ్ళు ఉంటారు, అరే మనం ఎట్లాగో వర్క్ నడుస్తుంది కదా, టైం అవుతుంది కదా, అది ఈ వర్క్ ఎట్లాగ జరుగుతుంది, మన జీతం అయితే వస్తుందని కన్నడ నేర్చుకున్నా అక్కడ. తర్వాత కంపెనీలో తమిళ్ నేర్చుకున్నా, ఊర్లో లంబాడి నేర్చుకున్నా, హిందీ 6 భాషలు వచ్చేసరి నాకు. మళ్ళా జిల్లా వయసు యాసలు బాగా మాట్లాడుతాను. గతంలో కూడా మనం చేసినప్పుడు మాట్లాడాం అనుకుంటాను. ఇప్పుడు ఒకవేళ ఇరుముడి సినిమాకి సంబంధించి ప్రేక్షకుల్ని ఈ సినిమా గురించి మీరు రండి చూడండి అని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఒక్కొక్క స్లాంగ్లో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ మాట్లాడితే ఎట్లుంటుంది, మన మహబూబ్నగర్ మాట్లాడితే ఎట్లుంటుంది? కరీంనగర్ వాళ్ళు మాట్లాడితే మన యాస, ఎవరెవరు వస్తానులా సినిమాకు, ఇరుముడి సినిమా వచ్చిందంటగా, అయ్యప్ప స్వామి సినిమా అంట, అయ్య కూతురు అయ్యది బిడ్డది ఉందంట, చాలా మంది వస్తాను, అవ్వ బాపు నువ్వు నేను పోయి చూస్తంతి, కొరక్క కూడా ఉందంట, అందులో కొరక్క ఉందంట, మంచిగా చేసిందంట, ఈలని క్యారెక్టర్ చేసిందంట, మంచిగా చేసిందంట. ఇక్కడ కరీంనగర్. మనము తాండూరు ఇటు సైడ్ మన సైడ్ పరిగిపోతే ఏమాపా గియా పని గదేమో సినిమా వచ్చిందంట కదా, నేను కూనమే పట్టలే, ఆయప్పను టీవీలో వచ్చేటప్ప చీర కట్టుకుంటాడు చూడు, గాయప్పని నేను కూనం పట్టలే. ఇక నా ఎనుకుండాప చూసి గాయప్పని చూసినరా ఇలాని లెక్క చేస్తే ఆయన కొమరా కానీ అనేసరికి నేను షాక్ అయితే అబ్బా ఈయనేందబ్బా అమ్మ చీర కట్టి ఇంతుంటాడు, బొట్టు పెడతాడు, ఇంట్లోనేమో గిట్టుండడు అనుకుంటే చాలా ముద్దుగా చేసి అప్ప గట్ట చేయాలి చూడు. ఏమో మా పోరగాళ్ళు ఉంటారు కానీ ఏం చేయరు అబ్బా అంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది అటు. ఇంకా హైదరాబాద్ అయితే అరే క్యావ్వా కాక మూవీ క్యా కదేనా క్యాకి నికल रहा कदे उसका क्या अय्यप्पा स्वामी का है ना, उसमें विलन रोल किया काका, अरे देखते पसंद हुआ जी,
ऐसा चल के आ रहे यात्रा में आपको देखे तो इसको क्या लगता है कि ऐसा बिहार वाले के जैसे दिख रहे मेरे को అంటే ఒక్కొక్కరి స్లాంగ్ మన యాదవ్స్ ఉంటారు మా బావోళ్ళు వాళ్ళు మంచిగా బంగారం గింగారం వేసుకొని యూసుఫ్ కూడా అంతే బా ఏమన్నాడు సినిమా వేసినావు అంట ఇంత ఆలుగుంది సినిమా ఏ అరే మా బావరా భయ్ అట్లా ఇచ్చి పడేస్తాడు ఒక్కోసారి ఆయే మా ఇంటికి వస్తాడా తాగుతాడు తింటాడు బా ఏమో చెప్పు నువ్వు ఇంత ఉంటుంది అయ్యో నీకు దండం పెడతావా అంటే ఒక్కొక్క స్లాంగ్ ఒకలా నువ్వు ఆంధ్ర ఒక్కొక్క దిక్కు ఉంటది శ్రీకాకుళం ఇట మనం ఒక సైడ్ పోతే ఏమండి కోరం గారు మీరు దాంట్లో చేశారండి జబర్దస్త్లో చేశారండి చూసాము జబర్దస్త్లో మిమ్మల్ని అలా చూస్తుంటే నిజం ఒక అమ్మవారిని చూసినట్టు ఉంటుందండి తెలంగాణ స్లాంగ్ మీ నోటి వెంట వస్తే మాకు వినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఏమండి రొయ్యలు ఏమైనా తింటారా పెత్తలు కూడా ఉన్నాయండి మా ఆయనగారు తెచ్చారండి ఇప్పుడే చెరువుకి వెళ్ళి అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్ యాసలు ఓకే ఇంకా ఇంకా ఏపీకి సంబంధించి ఇంకా ఏ స్లాంగ్ బాగా మీరు మాట్లాడారు శ్రీకాకుళం అన్ని మనం మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి అట్లే ఉండదు ఇప్పుడు మీకు మీ ఉడితాల అటు పక్క తండాలు బాగుంటాయి ఈ లంబాడి వాళ్ళు వీళ్ళంతా బాగుంటారు ఇప్పుడు వాళ్ళతో రిలేషన్ ఎట్లుంటుంది ఒకసారి వాళ్ళకి ఏమన్నా ఆ ప్రేక్షకులకు ఆ స్టైల్లో చెప్పాలంటే సే గోరేర్ బాయ్ బాయ్ సే రామ్ రామ్ కరొచ్చు నేను తండలు నాకు ఎస్టీ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం నేను తండలనే ఉంటాను హైదరాబాద్ ఇక్కడ వచ్చినా కూడా మంగ్లీ బాగా క్లోజ్ పవన్ గాడు చంద్రన్న నాకు ఎందుకో తండలు నాకు ప్యూరిటీ అనిపిస్తుంది ఎక్కువసేపు తండలనే గడుపుతా ఇప్పుడు ఇంటికి పోయినా తండకి వెళ్ళిపోతా మా ఫ్రెండ్ గారు ఉంటారు రాజ్ కుమార్ గారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఏవో నాటుకోడి బొట్టుకోడి తెచ్చుకొని వాళ్ళు చేను కాడ పోసుకొని తినుకుంటూ ఆనే కూర్చుంటా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అమ్మతానికి పోతా కదా కావాలని గెలుగుతా నేను వాళ్ళు వచ్చా ఉంటాడు వాళ్ళు ఏమా ఏం చేస్తున్నావు ఏంది అంటే ఏం చేయాలి కొడుక మొన్న ఒక ఆ రోజు చూసినా ఆ టీవీలో కనబడతా లేవు నువ్వు ఆ పైసలా సానా కనబడుతుండే అబ్బా సానా సార్లు చూసినా ఈనాడు మాకు కనబడాలి టీవీలో ఆమె సినిమా తీస్తున్నావంట పెద్ద సినిమా తీస్తున్నావంట సన్నా పైసా తీసావు అబ్బా ఇంత పైసా తీసావు ఏడా పెడుతున్నావు ఒకనాడు ఒక కలిసిసా కూడా పోయిపోయాడు ఏమన్నా చూడు కదా బిడ్డ అంటే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటది వాళ్ళు వాళ్ళే స్లాంగ్ మన తెలుగు మిక్స్ చేస్తే ఏ ఓ కాయ ఉడతాడు కుమార్ కూడా ఆయాగే కాయ కన్నా బేటా బెస్ కాయ కాల్తో కాయనా కానకరచ్చు కాయ ఆడి మానకానే అంటే వాళ్ళ స్లాంగ్ పర్ఫెక్ట్ వస్తుంది వాళ్ళు ఉంటే నేను బాగా మాట్లాడుతున్నాను ఓకే